నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 15 ఆగస్టు సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,9.25 71 PTS 0.09% తగ్గింది. అత్యధిక లాభం భారతీ ఎయిర్టెల్ 2.73% పెరిగింది. అత్యధిక నష్టం ఏషియన్ పెయింట్స్ 2.15% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,366 0.12% వద్ద ఉంది. -0.12% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. అధునాతన రక్షణ సాంకేతికతలో ప్రపంచ నాయకత్వంపై ప్రధాని మోదీ దృష్టి. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే తన ప్రతిజ్ఞను ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పునరుద్ఘాటించారు. హైపర్సోనిక్ సాంకేతికత, డ్రోన్లు మరియు అధునాతన రక్షణ వ్యవస్థలలో మరింత సామర్థ్యాలను పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నష్టాల్లో ముగిసిన భారత మార్కెట్లు. క్షీణించిన సెన్సెక్స్, నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్ 0.09% క్షీణించి 78,009.25 వద్ద ముగియగా, నిఫ్టీ 50 0.12% నష్టంతో 24,366 వద్ద స్థిరపడింది. ప్రధాన షేర్లలో ఎస్బీఐ 1.41% క్షీణించి ₹1,067 మరియు 70 పైసలు వద్ద ముగియగా, భారతీ ఎయిర్టెల్ 2.73% లాభపడి ₹1992 మరియు 10 పైసలు వద్ద ముగిసింది. జూలై 2026 నాటికి ₹85.76 లక్షల కోట్లకు చేరిన మ్యూచువల్ ఫండ్స్ ఏయుఎం. గత స్వాతంత్ర్య దినోత్సవం నుండి మ్యూచువల్ ఫండ్ నిర్వహణలోని ఆస్తులు ఆమ్ ₹9.5 లక్షల కోట్ల మేర పెరిగాయి. ఈ పరిశ్రమ ఇప్పుడు చారిత్రాత్మక గరిష్ట స్థాయి అయిన ₹85.76 లక్షల కోట్లకు చేరుకుంది. జూలైలో భారతదేశ WPI ద్రవ్యోల్బణం 9.78% స్వల్పంగా తగ్గింది. ఇంధన ధరలు తగ్గడంతో జూలైలో హోల్సేల్ ధరల సూచి WPI ద్రవ్యోల్బణం 9.78%కి స్వల్పంగా తగ్గింది. అయితే ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం గతంలో నమోదైన 7% పెరుగుదలతో పోలిస్తే ఏడాది ప్రాతిపదికన 8.52% పెరిగింది. జూలైలో 6 నెలల గరిష్ట స్థాయికి చేరిన భారతదేశ వాణిజ్య లోటు. జూలైలో భారతదేశ సరుకుల వాణిజ్య లోటు 6 నెలల గరిష్ట స్థాయి అయిన $31.98 బిలియన్లకు పెరిగింది. ఏప్రిల్, జూలై కాలంలో సరుకుల ఎగుమతులు 17% పెరిగి $173.78 బిలియన్లకు చేరుకున్నాయి. $4,380 మరియు 40 సెంట్లు వద్ద స్థిరపడిన బంగారం, $64 మరియు 99 సెంట్లుకి చేరిన వెండి ధర. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,380 మరియు 40 సెంట్లు వద్ద స్థిరపడింది. వెండి ధర కూడా 1.26% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $64 మరియు 99 సెంట్లు వద్ద ముగిసింది. $100 కోట్ల ఐపీఓకు క్వెస్ట్ గ్లోబల్ సన్నాహాలు. నిధుల సేకరణలో 5 కంపెనీలు. సింగపూర్ ఆధారిత ఇంజనీరింగ్ సంస్థ క్వెస్ట్ గ్లోబల్ తన $100 కోట్ల భారత ఐపీఓ కోసం యాక్సిస్ క్యాపిటల్తో సహా పలు బ్యాంకులను నియమించింది. అదనంగా వచ్చే వారం 5 కంపెనీలు ఐపీఓ మార్కెట్ ద్వారా $5,499 కోట్ల సేకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ల నిష్క్రమణల మధ్య ఐపీఓకు ఓపెన్ఏఐ సిద్ధం. భారీ వాల్యుయేషన్పై ఆంథ్రోపిక్ కన్ను. ఎగ్జిక్యూటివ్ల నిష్క్రమణలు మరియు భద్రతా బృందంలో మార్పుల మధ్య ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ ఐపీఓ కోసం సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రత్యర్థి ఏ సంస్థ ఆంథ్రోపిక్ $2 ట్రిలియన్ల వరకు వాల్యుయేషన్ను లక్ష్యంగా పెట్టుకోవచ్చు. సరఫరా ఆందోళనల మధ్య బ్యారెల్కు $82 మరియు 40 సెంట్లు వద్ద స్థిరపడిన ముడి చమురు. ముడి చమురు ధరలు 1.29% పెరిగి బ్యారెల్కు $82 మరియు 40 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. రష్యా మరియు హార్ముజ్ జలసంధి నుండి పెరుగుతున్న సరఫరా ఆందోళనల కారణంగా భారత ప్రభుత్వ రంగ రిఫైనరీలు ముందస్తుగానే స్పాట్ క్రూడ్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. తో హాలంతా రస్ట్ ప్రతినిధి లేకపోవడంతో ఆగస్టు 18న టాటా సన్స్ ఏజీఎంపై అనిశ్చితి. ఆగస్టు 18న జరగాల్సిన టాటా సన్స్ వార్షిక సాధారణ సమావేశం ఏజీఎం ప్రణాళిక ప్రకారం జరగకపోవచ్చు. చారిటీ కమిషనర్ సమస్య కారణంగా సర్ రతన్ టాటా ట్రస్ట్ ప్రతినిధిని నామినేట్ చేయలేకపోవడమే దీనికి కారణం. ఎఫ్డి వడ్డీ రేట్లు ₹3 కోట్ల లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,380 మరియు 40 సెంట్లు 0.02% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ₹134,394 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.02% పెరిగింది.
మునుపటి ముగింపు $4,379 మరియు 60 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $64 మరియు 99 సెంట్లు 1.26% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1994 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.26% పెరిగింది. మునుపటి ముగింపు $64 మరియు 18 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $82 మరియు 40 సెంట్లు 1.29% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.29% పెరిగింది. మునుపటి ముగింపు $81 మరియు 35 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.43 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 43 నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 $2,906. బెంగళూరు $944 మరియు 50 $2,821. హైదరాబాద్ $994 $2,985. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 $2,921 మరియు 50. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.